అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఉన్నటువంటి సంఘ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అన్న విరాహత్ అలీ గారికి, రామనారాయణ అన్న గారికి, వేదిక మీద ఉన్న మోడరేటర్గా వ్యవహరిస్తున్నటువంటి సుధాకర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ముందున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ గారు అన్న అమరన్న గారికి, అక్కడో ఇక్కడో కనపడుతున్నటువంటి మా లేడీ జర్నలిస్టులకు, మిగతా మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పి మేము గత కొన్ని నెలలుగా చెప్తూ వచ్చినాం. దానికి అన్ని రకాలైనటువంటి సాంకేతికపరమైనటువంటి చిక్కులు దాటుకుంటూ తెలంగాణ రక్షణ సేన పేరుతోని తెలంగాణ జాగృతి సంస్థను నడిపినటువంటి మేమందరం కూడా తెలంగాణ రక్షణ సేన అనే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్తోని తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం తెలంగాణ జాగృతి యాజ్ అన్ ఎన్జిఓ అట్లానే కొనసాగుతుంది. తెలంగాణ రక్షణ సేన యాజ్ అ పొలిటికల్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక ప్రశ్నించే గొంతుకగా, వారి సమస్యలను ఎత్తి చూపేటటువంటి వేదికగా, అది ప్రతిపక్షాలైనా పాలకపక్షాలైనా జరుగుతున్నటువంటి వర్ధమాన కాలానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద, గతంలో జరిగినటువంటి అన్యాయాల మీద, కోల్పోయిన అవకాశాల మీద, అన్నిటి మీద కూడా మాట్లాడుతుంది. అయితే తెలంగాణ రక్షణ సేనగా మేము ప్రధానంగా కోరుకునేది సర్వోదయ తెలంగాణ సాధించాలని మా లక్ష్యం. సర్వోదయ తెలంగాణ అంటే ఏంటి? సర్వులకు ఉదయం రావాలి, అందరి జీవితాల్లో వెలుగులు రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక ఉక్కు సంకల్పంతో బయలుదేరినటువంటి రోజు కూడా మనందరి కళలు కూడా సర్వోదయ తెలంగాణ రావాలనే ఉండే. అందరికీ వెలుగులు రావాలి, అందరం బాగుండాలనేటటువంటి ఆలోచన. మరి సర్వోదయ తెలంగాణ సాధించాలంటే తెలంగాణ రక్షణ సేన ఎట్లా సాధిస్తుంది? దానికి టూల్, దానికి ఒక మార్గం, దానికి ఏంటిది వే అంటే మేము ఒక 5 అంశాలను ప్రాధాన్యత అంశాలుగా ఎన్నుకున్నాం. పాంచజన్యం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. పాంచజన్యం పేరులోనే ఒక పవర్ ఉంటుంది. అది భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేరు. ఆయన ఎప్పుడైతే అధర్మం పైన యుద్ధం చేయాలనుకున్నాడో ఆ సందర్భంలో యుద్ధ బేరి మోగించడానికి వాడినటువంటి శంఖం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి అనేక పరిస్థితుల మీద మేము ఒక యుద్ధ బేరి మోగించి ముందుకెళ్ళి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాం. కాబట్టి పాంచజన్యం అనేటటువంటి పేరుతోని 5 ప్రాధాన్యత అంశాలను ఎంచుకొని ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పాలకపక్షాన్ని ఈ 5 అంశాల మీద ప్రశ్నిస్తూ ఉంటాం. రేపు మేము అధికారంలోకి వచ్చినాక ఈ 5 అంశాలే ప్రాధాన్యతగా చేసుకొని పరిపాలన కూడా చేస్తామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి పాంచజన్యం